మచిలీపట్నం వేదికగా జరిగిన అనంతర్ జిల్లా 69వ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా జట్లు విజేతలుగా నిలిచారు. అండర్ 14 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో మహిళల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలవగా, బాలుర విభాగంలో కర్నూలు జట్టు విజయకేతనం ఎగరవేసింది. ఈ నెల 22 నుంచి 23 వరకు మచిలీపట్నం నోబెల్ కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలికల విభాగంలో 13 జట్లు, బాలుర విభాగంలో 13 జట్లు, మొత్తం 26 జట్లు పోటీలకు హాజరయ్యాయి. కలిసి మనం టోర్నమెంట్ చేద్దాం సార్ అని అంటే ఆయన ఓకే అని చెప్పి పలానా వాళ్ళని ఇలా అప్రోచ్ అవ్వండి అని చెప్పి ఆయన చెప్పిన దాని మీద ఆయన సూచనల మేరకు మేము టోర్నమెంట్ ఇక్కడ చేయడం జరిగింది. మాకు ఈ వెన్యూ నోబెల్ కాలేజ్ మచిలీపట్నం, ఈ నోబెల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు శుభకర్ గారు, అలాగే ఈ వార్డ్ కౌన్సిలర్ వెంట గారు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారండి. అలాగే ఇక్కడికి గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు 13 జిల్లాల నుంచి బాలబాలికలు, కోచెస్, మేనేజర్స్, అలాగే టెక్నికల్ అఫీషియల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మనం వాళ్ళకి మంచి ఫుడ్, తర్వాత అకామిడేషన్ సౌకర్యాలు కల్పించడంలో సక్సెస్ అయ్యామని అనుకున్నానండి. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా జరిగింది టోర్నమెంట్, మంచిగా ఫుడ్ అది బాగా పెట్టారు అని అన్నాను. ఎందుకంటే ఎక్కడైనా క్రీడాకారుడు సక్సెస్ అవ్వాలంటే వాడు ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి. వాడు కావాల్సింది ఏంటి, మెయిన్ డైట్. కాబట్టి మనం ఆ విధంగా అయితే సక్సెస్ అయ్యామండి. టోర్నమెంట్ కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎక్కడ ఎలా కావాల్సిన సంగతి జరిగింది. అలాగే ఇక్కడ వీర్నాల ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత హరివిల్లు వాళ్ళు మాకు స్పాన్సర్ చేశారండి. ఇంకా ఉన్నారండి హసీం బేగ్ గారని, తర్వాత కలాం గారు, ఇంకా స్వామి గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి. కొంతమంది పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వీళ్ళందరి సహకారంతో టోర్నమెంట్ చేయడం జరిగింది. ఇవాళ పిల్లలు అద్భుతంగా ఈరోజు రాణిస్తూ ఉన్నారు కబడ్డీలో. మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఈరోజు మచిలీపట్నంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూల్ గేమ్స్ ప్రారంభం అవటం, ఫైనల్గా ఈ రోజున శ్రీకాకుళం, కర్నూలు ఫైనల్కి రావటం, ఈ టీం ఎంతో టీమ్ స్పిరిట్తో కర్నూలు వాళ్ళ విజయం సాధించి నిజంగా అబ్బురపరిచింది మా అందరూ కూడా. ఎందుకంటే పిల్లలు అద్భుతంగా ఆడారు. శ్రీకాకుళం కూడా బాగా ఆడారు. కొంచెం డిఫెన్స్ తక్కువగా ఉంది. ఎనీహో వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంది, మంచి టీం కూడా. అది కూడా ఏదేమైనా దేశానికి వీళ్ళందరూ కూడా పట్టుకొమ్మలు. భవిష్యత్ తరాలకి దేశానికి మంచి పేరు తీసుకురావాలంటే ఈ స్థాయి నుంచే మీరు ఆటలాడాలా. ఆటలాడటం వల్ల ఆరోగ్యమే కాదు, ఈ దేశానికి పేరే కాదు, తల్లిదండ్రులకే కాదు, మీ ఊరికే కాదు, మొత్తం అన్ని అంతా కూడా పాజిటివ్ థింకింగ్లో మీరు ఈ దేశాన్ని ముందుకు నడిపించే యువకులు మీరు. మీ మీదే ఈ భవిష్యత్తు, భారతదేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇలాగ స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్ళి ఇవాళ నేషనల్ కబడ్డీ అంటే ఇవాళ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఇమేజ్ పెరిగిందో కబడ్డీకి. మీరు కబడ్డీలో రాణించాలంటే స్పీడ్ పెంచుకోవాలా, ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలా, ముఖ్యంగా ఓడిపోయినా కానీ స్పిరిట్ తీసుకొని ముందుకెళ్ళాలా. ఓటమి గెలుపు అనేది చాలా కామన్గా మన లైఫ్లో ఉంటే అనేది గుర్తెరుగుకోవాలా. ఈరోజు కర్నూలు జిల్లా టీం అండర్ 14 బాయ్స్ టీంకి కోచ్గా నేను ఇటుకి రావడం జరిగింది మచిలీపట్నానికి. మచిలీపట్నంలో ఈరోజు మా టీము ఫస్ట్ ప్లేస్ సాధించిన దానికి చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చాలా కష్టపడి అన్ని మ్యాచెస్ గెలుచుకుంటా ఫైనల్లో కూడా చాలా రసవంతంగా ఆడి కూడా మంచి ప్రదర్శించడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మేము కష్టపడిన దానికి మా పిల్లలు మా కృషికి ఫలితంగా ఈరోజు విజయం అందించారు. కాబట్టి ఇక్కడ టోర్నమెంట్ చాలా అన్ని ఫెసిలిటీస్, ఇక్కడ గ్రౌండ్ ఫెసిలిటీస్ అయితే నెక్స్ట్ అకామిడేషన్, ఫుడ్ చాలా బాగా అరేంజ్ చేశారు మా మిత్రులు. కాబట్టి వాళ్ళు కూడా కృష్ణా జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ అయినటువంటి అరుణ్ కుమార్ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ ఆర్గన్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ గారికి, మరి మా మిత్రుడైనటువంటి సార్ గారికి కూడా మా ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ కాకుండా అఫీషియల్స్ కూడా చాలా నీట్గా ఆడిపించి మాకు ఎటువంటి అన్యాయం జరగకుండా మా పిల్లలు ఆడిన దానికి కృషి చేసి